అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. మన అంబటి రాంబాబు గారు ఏదో ఒక సభలో ఒక సమావేశంలో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడో విందాం. రావణ్ అనే ఒక యూట్యూబర్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ దీనిలో మా పార్టీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించడానికి వచ్చాను. అదేమిటంటే రావణ్ మీద పెట్టినటువంటి కేసు చాలా అన్యాయమైంది, అక్రమమైంది, కక్షపూరితమైంది, అసాధారణంగా అణిచివేయాలనేటువంటి ఇక్కడ అంబటి రాంబాబు చెప్తున్నాడు ఇది చాలా అసాధారణమైందంట, ఇది పూర్తిగా కక్ష సాధింపంట. మరి ఇదే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడినాడో నేను పదే పదే చూపించాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. ఇప్పుడు అతను కటకటాల్లో ఉన్నాడు. అయితే మతాల మధ్యన చిచ్చు పెట్టడం, నక్సలిజం, టెర్రరిజం లాంటిని సమర్థించడం, ఉసుగొల్పడం, దళిత క్రైస్తవ శంకారావు అని చెప్పి బహిరంగ సమావేశం సభ పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం, డిప్యూటీ సీఎంను కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా దుర్భాషలాడడం, ఎంత దారుణంగా మాట్లాడతాడో, పదే పదే ఎలా మాట్లాడతాడో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి అతను బలమైనటువంటి సెక్షన్లతో ఈ రోజు అతను రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మరి దానికి వ్యక్తిగత కక్షలంట, కావాలని అతను లోపలేశారంట. ఏమో అతని మీద ఈర్ష్య ఉంటది, ఏమో అతని మీద ఇగో ఉంటది. తప్పు చేశాడు, తప్పు చేస్తే లోపలికి వెళ్లాల్సిందే, అది ఎవరైనా ఒకటే. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉండే జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళు లోపలికి వెళ్తారు, లేదంటే ఒకవేళ తప్పు చేయలేదంటే మళ్ళీ బయటకు వస్తారు. అన్ని కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. నిజం, నిజాయితీ, నైజం అనేది ఉంటాయి కదా, దాన్ని బట్టే కదా సమాజం నడుస్తుంది. ఒక యూట్యూబర్ ఎక్కడ? మీరు పెంచి పోషించినటువంటి పేటిఎం, అది అందరికీ తెలిసిందే. యూట్యూబరు మనం పెంచి పోషించి స్క్రిప్ట్ ఇచ్చి ఉసుగుల్పినటువంటి వ్యక్తి ప్రశ్న రావణ్. ఈరోజు ఆ వ్యక్తిని వెనకేసుకొని వస్తున్నారంటే ఇలాంటి పనులు చేయడం వల్లే 2024లో మనం ఓడిపోయినాం. మళ్ళీ ఇవే చేస్తూ ఉంటే ఈసారికి ఓటమి కాదు, 2-1లో ఏ ఒకటి పోతుందో కూడా చెప్పలేం. కుట్రతో ఆయన్ని ఈ కేసులో ఇరికించారని. ఎవరయ్యా ఆయన ఎవరయ్యా చెప్పు? ప్రశ్న గారు, రావణ్ గారు, ఖైదీ గారు అని ఆయన్ని ఎవరు? ఆయన ఎలాంటి వ్యక్తో నీకు తెలియదా? ఎంత దారుణంగా మాట్లాడతాడో తెలియదా? ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడో తెలియదా? హైందవ మతాన్ని ఎంత తగ్గించి మాట్లాడతాడు నీకు తెలియదా? ఈ కేసు తేలేంత వరకు మీ అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తుందని స్పష్టంగా చెప్పడం కోసం వచ్చాం. రావణ్తో నాకు కొంత పరిచయం ఉంది. ఆయనతో పాటు మీరు కలిసి నడుస్తారని మేము చెప్పనక్కర్లేదు స్వామి, నువ్వేం చెప్పనక్కర్లేదు. రావణ్తో పాటు ఆ కేసు తేలేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది నువ్వు చెప్పనక్కర్లేదు. అతన్ని నడిపించిందే మీరు, మళ్ళీ మేము నడుస్తామని చెప్పడం ఎందుకు? కర్త కర్మ క్రియ, అకౌంట్లో అమౌంట్, ఇచ్చిన స్క్రిప్టు, రెచ్చగొట్టింది మీరు, మొత్తం చేసిందే మీరు. అతనితో పాటు మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది అంటున్నావు. అసలు ఆ వైఎస్ఆర్సీపీ అతను నడిపించింది. మీరు మంచోళ్ళు, సేవ చేసేవాళ్ళు, స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు, వీళ్ళెవరన్నా కనబడితే వాళ్ళు వెనక నడవరు. మీరు ఇలాంటి దొంగలు, ఇలాంటి మతాల మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు, ఏది పడితే అది రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వాళ్ళతో పాటు భలే నడుస్తారు. నువ్వు అందులో ముందుంటావు నడవడంలో. నీ నడవడికే అంత చేసింది ఏంది, అనుభవిస్తున్నటువంటి శిక్ష ఏంది, ఎంత దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది 4 గోడల మధ్యన జరిగినటువంటి చర్చ కూడా కాదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, వైరల్ అవుతుంది. ప్రత్యక్షంగా సాక్షులు ఉన్నారు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, పాత తాలూకు రికార్డ్ అయినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. పూర్తి సాక్ష్యాధారాలతో ఈరోజు అతను లోపల ఉన్నాడు. ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఆయన కోసం నడుస్తాడంటే పోయి నడువు. ఇప్పుడు మేము ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే మేము గెలిచి మంత్రులుగా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా రావణ్ ఇదే స్థాయిలో క్రిటిసైజ్ చేశాడు. ఓడిపోయిన తర్వాత రామన్ నన్ను 2-3 సార్లు ఇంటర్వ్యూ పిలిచాడు, నేను వెళ్ళాను. 2-3 సార్లు కాదులేవయ్యా, 200-300 సార్లు కలిశారు. ఎప్పుడు పడితే అప్పుడు కలిశారు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏదో ఆయన ఏదో పక్క ఊరోడు అయినట్టు, నువ్వు ఇంకొక ఊర్లో ఉన్నట్టు, మీ ఇద్దరికి అసలు సంబంధమే లేనట్టు, సడన్గా కలిసేదో మీ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ పెట్టుకున్నట్టు యాక్టింగ్ ఎందుకు? అతన్ని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చి ఈరోజు లోపలికి వెళ్ళడానికి కూడా కారణం మీరే, ప్రత్యక్షంగా పరోక్షంగా. మళ్ళీ ఏదో 2-3 సందర్భాల్లో ఏదో కలిశారంట. సందర్భాలు ఏంది స్వామి? 24 గంటలు కలిసే ఉండేవాళ్ళు మీరు, రోజు మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు ఫోన్కు సంబంధించిన డేటా వస్తుంది, దాంట్లో తెలుస్తుంది కదా అప్పుడప్పుడు కలిసారా, ఎప్పుడు కలిసారా అనేది. వెయిట్ చేయి. ఆయన సెల్ ఫోన్ అంట ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంట. ఒక టీవీలో చెబుతున్నాడు, భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంతా ఉడిదే కాదు, నీ ఫోన్ లో ఉండే డేటాతో పోలిస్తే అతను చిన్నవి ఉండొచ్చు. నీ ఫోన్ ని గాన సడన్ గా తీసుకొని చెక్ చేస్తే నీ ఫోన్ లో ఉండేటువంటి సీక్రెట్లు, రహస్యాలు, అరాచకాలు, అద్భుతాలతో పోలిస్తే అతను చిన్నవి ఉండొచ్చు. అంత మాత్రాన అతను చేసిన తప్పు కాదు అని కాదు కదా, బయటపడ్డాయి.
సడన్గా పట్టుకున్నారు, డేటా తీసుకున్నారు, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. చాలా చండాలంగా ఉండేటి చూపించకూడదని అనుకుంటున్నారేమో, బయటికి రాలా. 100% దొరుకుతాడు. ఎవరు వెనకేసుకొని వస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారు, ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఎంత ఉంది, తమరి పాత్ర ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఏ విధంగా మీరు రెచ్చగొట్టి రచ్చకిచ్చే ప్రయత్నం చేశారో ఖచ్చితంగా వస్తుంది. నువ్వేమి ఎగిరిగిరి పడమాక. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎగిరిగిరి దంచినా అదే కూలి, నెమ్మదిగా దంచినా అదే కూలి. నువ్వు ఎగిరిగిరి పడమాకు. అన్యాయం ఎక్కువ ఇవ్వడు. వరద బాధితులకే కోటిస్తాను ఈ రోజుకి. ఇలా నువ్వు ఎగిరి పడితే ఏమన్నా ఇస్తాడా? నీ ఫోన్లో ఉండే డేటాలు, నీ ఫోన్లో ఉండే వీడియోలతో, నీ ఫోన్లో ఉండే రికార్డింగ్లతో పోలిస్తే అతని చిన్నవని నువ్వు అనుకుంటున్నావేమో, అవి పెద్దవే. అయితే ఇది వినండి. డాన్స్ అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఇల్లు సోదా చేశారు, మరి గిల్టీ శిక్ష దొరికిందో లేదో నాకు తెలియదు. గిల్టీ శిక్ష కూడా దొరుకుతాయి అంటారు. మనం కామ్గా ఉంటే చాలా దుర్మార్గం అంటున్నాం. ఏవి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్. సరే కానీ ఎవరేం మాట్లాడినప్పటికీ కూడా అంబటి రాంబాబు, నువ్వు వచ్చి కూర్చొని మైకు పెట్టుకొని మాట్లాడినంత మాత్రం అది నిజం అవ్వదు. అది నిజం అవ్వదు. మీరెప్పుడు నిజం కాదు, విలనిజం అంతే. ఈరోజు అతను ఎలాంటి వాడు అనేది ప్రత్యక్షంగా యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళాడు, దాని దగ్గర సెక్షన్లు వస్తాయి, దాని దగ్గర తీర్పు వస్తుంది, లోపలికి వెళ్తాడు. దాని మాత్రం నువ్వు బయటకు వచ్చి కామెడీ చేయనంత మాత్రానో, నువ్వు జోకులు వేసినంత మాత్రానో అతను చేసిన తప్పేం ఒప్పు అవ్వదు. అయితే మనకి వైఎస్ఆర్సీపీలో ఇద్దరు ఉంటారు. ఒకరు వచ్చేసి లాయర్ అంబటి రాంబాబు గారు, ఒక ఆయన వచ్చి రిటైర్డ్ జడ్జి, లాయర్ జడ్జి. లాయర్ గారేమో ఇలా వస్తే నిన్నటి వరకు ఒకవైపు ఉన్నటువంటి జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. వీళ్ళ మనిషే కదా, ఇది వినండి. రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా, కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే మతం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. నీకు నా మతం మీద బాధ్యత ఇది లేదనుకోండి, నువ్వు మాట్లాడుకో. నీ మతం మీద నేను గౌరవం ఉందనుకోండి, పూజించు. నీకు గౌరవం లేకపోతే ఇంకొకళ్ళ మతాలను కించపరిచే హక్కు నీకు లేదు. ఏమన్నాడు జడా శ్రావణ్ కుమార్ గారు? 100% కృష్ణారావణ్ మాట్లాడింది తప్పు. ఎవరి మతం వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినది. నీకు నచ్చకపోతే నువ్వు ప్రేమించనక్కర్లేదులే కానీ ద్వేషించకూడదు అన్నారు. మరి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వేమో అట్ట మాట్లాడుతూ ఉన్నావు. మీ పరిస్థితి ఎట్టుందంటే కళ్ళకు గంతలు కట్టి గబగబ తిప్పి వదిలేస్తే స్ట్రైట్గా పోలేరు కదా, ఎట్టబడితే అట్టబడి ఒక దగ్గర కూలబడిపోతారు చూడ, అట్టుంది మీ పరిస్థితి. మొన్నటిదాకా జడా శ్రావణ్ కుమార్ ఒకలా మాట్లాడినాడు, ఈరోజేమో కృష్ణారావణ్ చేసింది తప్పు, మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు. మతం అనేది వ్యక్తిగత విషయం, దాన్ని రెచ్చగొట్టకూడదు, ప్రేమించాలి లేదంటే ద్వేషించకూడదు అంటున్నాడు. నువ్వేమో కృష్ణ చేసింది తప్పు కాదు, అతని వెనక మేమందరం నడుస్తాం అంటున్నావు. మరి ఎట్లా? మీకు ఖచ్చితంగా ఒక ఏకీభావం లేదు, ఇద్దరి మధ్యన ఒక సమన్వయం లేదు. మరి ఏందో నాకు అర్థం కావడంలే. ఇది ఎట్టుందంటే గూగుల్ డేటా సెంటర్ అనేది కరెక్ట్ కాదు అని మీరే అంటారు. అది 100% రాబోతుందంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొని వచ్చాడంటారు. మరి జగన్ సార్ బాలకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి బసవతారకంలో నాకు నయం చూపించాడని ఒక పాప చెప్తే ఆ జగన్ సార్ ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి సార్ అని చెప్తారు. తీరా చూస్తే ఆయన అనంతపురం జగన్, బాలకృష్ణ గారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానుల యొక్క లీడర్ ఆయన. అంటే బాలకృష్ణ గారి అభిమానుల యొక్క పెద్ద విషయం అది. జగన్ సార్ అంటేనేమో జగన్మోహన్ రెడ్డి సారు. మళ్ళీ మేము అనంతపురం జగన్ గారండి ఇదంతా చేసిందంటే నోరు మూసుకొని కూర్చుంటారు. ఒక పక్క క్రెడిట్ చోరీ, ఒక పక్క పేరు చోరీ, ఒక పక్క షేరు చేరి, ఇంకేం కావాలి అందరూ ఒక చోట చేరి సర్వనాశనం చేసుకుంటున్నారు పార్టీని. ఉంటా, గుడ్ బై.